బెంగళూరు కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అక్కడ ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఏంటి అంటే ఐటీ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలలో సిడి క్లాసుల్లో ఉండేటువంటి ఉద్యోగులకు, స్థానికులకు రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి. అంటే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలి. ఎప్పుడైతే ఏ విధంగా అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానికులకే 75% ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి చట్టం తీసుకొస్తామని చెప్పి జగన్ ప్రతిపాదించాడు. దాదాపు అలాగే మేనేజ్మెంట్ స్థాయిలో 50% వరకు, ఇతర పై స్థాయిల్లో 75% వరకు అంటూ ఒక అంశాన్ని అసెంబ్లీలో చర్చించడం జరిగింది, క్యాబినెట్లో పెట్టడం జరిగింది. ఇంకా అసెంబ్లీలో బిల్లు పెట్టనప్పటికీ కూడా ఓవరాల్గా క్యాబినెట్లో దీని గురించి చర్చ జరిగింది. ఎప్పుడైతే క్యాబినెట్ దీన్ని ఆమోదించిందో ఈరోజు అసెంబ్లీలో పెట్టకపోయినా ఏదో ఒకరోజు దీన్ని అసెంబ్లీలో పెడతారు. సో వెంటనే నాస్కామ్ దీనికి స్పందించడం జరిగింది, ప్రైవేట్ కంపెనీలన్నీ స్పందించడం జరిగింది. సో దీన్ని అదనుగా భావించినటువంటి ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించడం జరిగింది. బెంగళూరులో ఉన్నటువంటి ఐటీ కంపెనీలన్నింటికీ కూడా విజ్ఞప్తి చేశాడు, మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు, మీ సంస్థలను తీసుకొచ్చి మా ఏపీలో పెట్టండి, విశాఖలో ఉన్నటువంటి మా ఐటీ సెజ్లో మీకు సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తాము, 24/7 నిరంతర విద్యుత్ ఇస్తాము, నాణ్యమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము, ఇంక్యుబేటర్స్ ఇస్తాము, మీకు కావాల్సినటువంటి స్కిల్డ్ టెక్నికల్ పీపుల్ని ఇస్తాము, ఇక్కడ మీకు రిజర్వేషన్ అనేటువంటి సమస్యే లేదు, మీ కార్యకలాపాలు ఇక్కడ పెట్టండి, మీరు ఇక్కడ కంపెనీలు స్టార్ట్ చేసుకోండి, అలాగే ఇక్కడ ఐటీ క్లస్టర్స్ కావచ్చు, ఏఐ కావచ్చు, డేటా సెంటర్లు కావచ్చు, మీరు ఏదైనా పెట్టండి ఇక్కడ, సో మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని చెప్పి పాపం ఆయన చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే దీన్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఏ రాష్ట్రం దీన్ని క్యాష్ చేసుకోగలిగితే ఆ రాష్ట్రానికి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏపీకి ఈ ఐటీ పరిశ్రమలు అవసరం. కాకపోతే ఈ ఐటీ సంస్థలు బెంగళూరును వదిలితే నెక్స్ట్ వీళ్ళు చూసేటువంటి చూపు ఎక్కడ ఉంటుంది అంటే చెన్నై కానీ హైదరాబాద్ కానీ. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ సిటీసు వాటి అనుకూలత అనేది అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి. బట్ చెన్నైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందేమో కానీ హైదరాబాద్లో అవకాశం లేదు. ఎందుకంటే హైదరాబాద్లో కూడా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే. అక్కడ కాదని చెప్పి ఇక్కడ వీళ్ళు రెడ్ కార్పెట్ వేస్తే సొంత ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్లు ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బహిరంగంగా మా స్టేట్కి రండి కోరదు. సో ఏపీ కోరుతుంది కాబట్టి ఆల్రెడీ చెన్నైలో చాలా సెంటర్స్ ఉన్నాయి, దే ఆర్ డెవలప్డ్. సో నెక్స్ట్ ఆప్షన్ ఉన్నది ఏపీకి మాత్రమే. సో దీన్ని ఏదో ఒక ట్వీట్ పెట్టి వదిలేసామా అన్నట్టు కాకుండా లోకేష్ అక్కడికి వెళ్ళో లేకపోతే వాళ్ళని ఇక్కడికి పిలిపించుకునో సంబంధిత సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపితే ఎంఓయూలు కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఏపీకి ఐటీ సంస్థలు వలస వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. మరి ఏం జరిగిద్దో చూడండి.